కాబట్టి అవును అనుమతి తీసుకోవాలంటదేమో ఈవిడ. మరి అప్పుడు ఆ మొక్కను తర్వాత జనం ఇక్కడ ఏమంటారు చూద్దాం, ఎవరి మీద ఉమ్మేస్తారో చూద్దాం. ఇక్కడ బేసిక్ గా అతని ధైర్యం కూడా ఏంటంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదు, సున్నా ఎట్టాగు, కాబట్టి ఏం మాట్లాడినా నష్టం లేదు. రెండవది అక్కడ ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆ మధ్యన ఈ పాయింట్ ఎప్పుడొచ్చింది, కాళేశ్వరం కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే అక్కడ అడ్డుబళ్ళ, జగన్మోహన్ రెడ్డి అడ్డుబళ్ళ, పైగా వెళ్ళొచ్చాడు ఇనాగరేషన్. వెళ్ళిన తర్వాతన కేసీఆర్ దగ్గర ఈ వాటర్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు కేసీఆర్ తెలివైన ఎత్తుగడేశాడు, కృష్ణానది మీదన ఈ ప్రాజెక్టులు తెలంగాణలో కట్టేటట్టు, ఆ డబ్బులంతా ఆంధ్ర పెట్టుకునేటట్టు, నీళ్ళేమో ఆంధ్రాకి వచ్చేటట్టు. అప్పుడు నాలాంటి వాళ్ళని చాలా మంది మాట్లాడాం, అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, పులిచింతలు కట్టిన తర్వాత అంతా అయ్యాక అది మన చేతికి హ్యాండ్ ఓవర్ చేయడానికి నానా తిప్పలు పెట్టారు. ఎప్పుడో కాంపెన్సేషన్ కట్టేస్తే ఇంకా ఇవ్వాలని చెప్పేసి 1000 కోట్ల రూపాయల దాకా తీసుకెళ్లారు, 50 కోట్ల రూపాయల దీన్ని. ఫైనల్ గా దాన్ని పూర్తిగా చేతికి అమ్మనీయకుండా చేశారు పులిచింత. అది దాదాపు 45 టీఎంసీలు నిల్వ ఉండాల్సినటువంటిది ఇప్పుడు 30-28 అవుతున్నాయి అయ్యి. అట్లా మోసం జరుగుతుంది. కాబట్టి నువ్వు అక్కడ ప్రాజెక్ట్ కట్టి ఎక్కడ నీళ్లు అనేటటువంటి పిచ్చి ఆలోచన వద్దు. ఇప్పటికే శ్రీశైలం దగ్గర కొట్టుకు చేస్తాం, నాగార్జున సాగర్ దగ్గర కొట్టుకు చేస్తాం, అటు పోలీసులు ఇటు పోలీసులు. మళ్ళీ